సో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. ఇక్కడ మనకి 9th క్లాస్ ఫిజిక్స్లో మనకి ఎక్సర్సైజ్ తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇది. సో 9th క్లాస్ మ్యాథ్స్లో చెక్ ది వెదర్ 7√5 7/5 and √2 + 21 pi-2 ఆర్ ద ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్. సో మనం ఇర్రేషనల్ నెంబర్సా కాదా అనేది మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనకి ఏంటంటే మనకి ఆల్రెడీ √5 √2 వాల్యూ √5 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ 8th క్లాస్లో ఎలా ఫైండ్ చేయాలో మీరు నేర్చుకుని ఉంటారు. సో మనం √5 ఇక్కడ పై వాల్యూ ఎంత అనేది మనకు తెలియాల్సి ఉంది. సో అక్కడ √5 ఎంత అంటే, సో ఇక్కడ మనకు √5 2.23 సో 6 అప్ టు ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి 7√5 అన్నారనుకోండి, అంటే 7 × 2.236 అప్ టు ఇలా వస్తుందన్నమాట. దీని వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? సో 2 42 సో 21 25 2 సో 14 2 6 సో 16 అంటే ఇక్కడ 15 సో 15.652 అప్ టు ఇలా వస్తుంది. అంటే ఇలా మనకి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే 7/5. సో దీన్ని మనం ఇలా క్లియర్గా తీసుకుంటే ఇప్పుడు మనం 7/5ని మనం √5తో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తాం అనమాట. ఇలా చేయటం వల్ల వాల్యూ మారదు. ఇక్కడ √5 × √5 అంటే 5 అని మనం రాసుకోవచ్చు. 7√5/5. ఆల్రెడీ 7√5 అంటే తెలుసు కదా, 15.652/5 అనమాట. సో మనం డివిజన్ చేయటమే 3. సో ఇక్కడ మనకి సో 1 సో ఇక్కడ సో 3 సో మనకి ఇక్కడ 4 అప్ టు ఇలా వస్తుందన్నమాట. సో 0.04 ఇలా మనకి అప్ టు ఈ వాల్యూస్ వస్తాయి. అంటే ఇది ఏంటి, కంటిన్యూస్గా నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ √2 + 21 అన్నమాట. √2 అంటే ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో √2 అంటే వాల్యూ ఎంత 1.412 ఇలా ఉంటుంది. సో దీనికి మనం 21 కలుపుతాం అనమాట. సో కాబట్టి 22.4142 అప్ టు ఇలా వస్తుంది. ఇది కూడా మనకి ఇర్రేషనల్ అవుతుంది అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం అంటే ఇక్కడ 7√5 అనేది ఇర్రేషనల్, 7/5 అనేది ఇర్రేషనల్, అలానే √2 + 21 అనేది కూడా ఇర్రేషనల్ అనమాట. నెక్స్ట్ π-2. సో పై అనేది ఇర్రేషనల్, కానీ మనం ఒక ఫిక్స్డ్ వాల్యూని యాక్చువల్లీ సాల్వ్ చేసుకోవడం తీసుకుంటున్నాం. 5 అంటే 3.142 ఇలా ఉంటుందన్నమాట. సో 1415 ఇలా ఉంటుంది. సో మనకి మైనస్ ఇప్పుడు 2 చేస్తాం. జస్ట్ మనం ఏంటంటే కొన్ని వాల్యూస్ తీసుకుంటాం. సో మనం 3.141 ఇలా మనకు కంటిన్యూషన్ ఉంటుంది. 3 చేస్తే 1.141 ఇలా మనకి అప్ టు ఇది నాన్ టర్మినేటింగ్ మరియు నాన్ రికరింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుందన్నమాట. సో ఇర్రేషనల్, సో అంటే ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం చెప్పొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం క్వశ్చన్ చదువుదాం. సో యాడ్ 2√2 + 5√2 అండ్ 2√2 అండ్ -3√3 దీన్ని యాడ్ చేయమని చెప్పారు మనకి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే 2√2 + 5√3 ప్లస్ హియర్ √2 -3√3 ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ √2 ఉంది కదా, ఇక్కడ √2 ఉంది కదా, కామన్గా తీసేద్దాం. అంటే ఇక్కడ మనం √2ని కామన్ తీస్తే 2 మిగులుతుంది, ఇక్కడ √2ని కామన్ తీస్తే 1 మిగులుతుంది. సో కాబట్టి ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ √3 కామన్ ఉంది, ఇక్కడ √3 కామన్ ఉంది, కామన్ తీసేద్దాం √3ని. అక్కడ మిగిలేది 5 - 3 ఇలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం అంటే 2 + 3 2 + 1 ఎంత 3√2 అవుతుంది. ప్లస్ ఇక్కడ √3 ఉంది కదా, √3 రాద్దాం. 5 - 3 కాబట్టి 2√3 అనమాట. సో ఆన్సర్ అనేది 3√2 + 2√3 అవుతుంది. సో మై స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. ఇక్కడ మల్టిప్లై 6√5/2√5. ఇక్కడ ఏం చేద్దామంటే 6√5 ×
2 రూట్ 5. ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 ఇంటూ 2 ఎంత, 6 2 జా 12. అలానే రూట్ 5 ఇంటూ రూట్ 5 అంటే అక్కడ మనకి రూట్ 5 ఇంటూ రూట్ 5 స్క్వేర్, అక్కడ ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. రూట్ 5 స్క్వేర్ అంటే రూట్ 5 స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్కి రూట్కి పోతే అంటే 12 ఇంటూ 5 అవుతుంది అనమాట. 12 ఇంటూ 5, 12 5 జా ఎంత, 60 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. డివైడ్ 8 రూట్ 15 బై 2 రూట్ 3 అనమాట. దీన్ని ఎలా రాయాలంటే 8 రూట్ 15 డివైడెడ్ బై 2 రూట్ 3గా రాసుకోవాలి. సో మనం దీన్ని రూట్ 50ని ఈ విధంగా రాసుకోవచ్చు. సో రూట్ 3 ఇంటూ 5గా రాసుకోవచ్చు, బై 2 రూట్ 3గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ విధానం దీన్ని విడదీద్దాం. రూట్ 3 ఇంటూ రూట్ 5గా రాసుకోవచ్చు అనమాట, బై 2 రూట్ 3. ఇక్కడ రూట్ 3 ఇక్కడ రూట్ 3ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 1 జా 2 4 జా. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ 4 రూట్ 5 అనమాట. రూట్ 5 ఆల్రెడీ తెలుసు కాబట్టి 4 రూట్ 5 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనం ఫస్ట్ సమ్ ఇచ్చారు ఏంటంటే 5 ప్లస్ రూట్ 7 ఇంకా 2 ప్లస్ రూట్ 5 అనేది ఇచ్చారు. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5ని తీసుకొని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 5 2 జా ఎంత, 10 రాసుకోవాలి. నెక్స్ట్ 5 రూట్ 5 ఇంటూ రూట్ 5 అని రాసుకోవాలి. నెక్స్ట్ రూట్ 7 ఉంది కదా, ఇంటూ 2 అంటే 2 రూట్ 7 అని రాసుకోవాలి. ప్లస్ అంటే రూట్ 7 ఇంటూ రూట్ 5 అంటే అప్పుడు ఏం రాయాలంటే రూట్ 7 ఇంటూ 5 అని రాసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు 10 ప్లస్ 5 రూట్ 5 ప్లస్ 2 రూట్ 7, ఇక్కడ రూట్ 35 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇది ఫైనల్గా మనకు ఆన్సర్. సో నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఇక్కడ 5 ప్లస్ రూట్ 5 మైనస్ రూట్ 5. ఇది ఎలా ఉందంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీని ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారము 5 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్ రాసుకుంటాం. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత, 5. 25 మైనస్ 5 అంటే ఎంత, 20. సో మనకి 5 ప్లస్ రూట్ 5 ఇంటూ 5 మైనస్ రూట్ 5 వాల్యూ ఎంత అంటే 20 అని చెప్పొచ్చు. ఎలా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం 5 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్, ఇలా మనకి 5 అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, అంటే రూట్ 3 స్క్వేర్ ప్లస్ రూట్ 7 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 3 రూట్ 7 అనమాట. సో ఇప్పుడు రూట్ 3 స్క్వేర్ అంటే ఎంత, స్క్వేర్కి రూట్కి పోతుంది కాబట్టి 3, స్క్వేర్కి 7కి రూట్కి పోతుంది కాబట్టి 7. ఇక్కడ మనం ఓవరాల్గా 3 ఇంటూ 7 ఎంత, 21. కాబట్టి 3 ప్లస్ 7 ఎంత, 10. సో 10 ప్లస్ రూట్ 2 రూట్ 21. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది క్వశ్చన్ ఇచ్చారు ఇలా. సో మనకి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ రూట్ 1/√2. దీన్ని మనం 1/√2 అనేది ఇక్కడ డినామినేటర్ అనేది ఎలా ఉంది, ఖచ్చితంగా ఇర్రేషనల్గానే ఉంది. 1/√2 అనేది కూడా ఇర్రేషనలే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 1/√2 తీసుకొని, సో వీ మల్టిప్లై విత్ √2, డినామినేటర్ మల్టీ విత్ √2 అండ్ నామినేటర్ మల్టిప్లై విత్ √2 అండ్ డినామినేటర్ ఆల్సో మల్టిప్లై విత్ √2. కొన్ని గుణించి భాగిస్తాం. గుణించి భాగిస్తే మనకి 1 ఇంటూ √2 అనేది వస్తుంది. రూట్ 2 ఇంటూ √2 అంటే ఎంత, సో √2 స్క్వేర్ అవుతుంది. అంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు, అంటే √2 యొక్క హాఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ √2 హాఫ్ అనేది మనకి, సో ఇది మనకి 0కి √2కి మధ్యలో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా రేషనలైజ్ చేసాం కదా, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/√2 అంటే 2 వస్తుంది అనమాట. సో అలానే
మనకి రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/2 ప్లస్ రూట్ 3. సో దీన్ని కూడా సేమ్ మనం ఎలా రేషనలైజ్ చేయొచ్చు డినామినేటర్ని అంటే, సో 1/2 ప్లస్ రూట్ 3 ఇలా ఏదైతే ఉందో ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 మైనస్ రూట్ 3 తర్వాత గుణించి భాగిస్తాం అన్నమాట. సో భాగించినప్పుడు ఏమవుతుందంటే 2 మైనస్ రూట్ 3, ఇక్కడ 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 అంటే 2 స్క్వేర్. సో మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే మనకి 3 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములాని అప్లై చేస్తే 2 స్క్వేర్, అలానే రూట్ 3 ఇంటూ రూట్ 3, సో రూట్ 3 స్క్వేర్ వస్తుంది అనమాట. ఈ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం చేసాం. 2 మైనస్ రూట్ 3 బై 4 మైనస్ 3. సో అలా వస్తే మనకి ఏమైంటుంది 2 మైనస్ రూట్ 3 అవుతుంది బై 1 కదా, అంటే డినామినేటర్ అనేది ఏమైంది రేషనల్ నెంబర్ అయింది. సో దిస్ ఈజ్ ద rationalization of denominator of 1/2 plus root 3.